ధాత్రి వాళ్ళ బెడ్రూమ్లో బెడ్ కింద ఉన్న మూటని నిషి బయటికి తీస్తుంది. అమ్మో జగదాత్రి, ఎంత మోసం! కళ్ళ ముందరే ఉంటూ ఇలాంటి దొంగతనం ఎలా చేశావమ్మి? నగలు డబ్బు నువ్వు దొంగతనం చేస్తావా? పోటీలో గెలవటం కోసం నువ్వు ఇలా మోసం చేయాలని ఎలా అనిపించింది నీకు అని వైజయంతి అంటే, ఛాలెంజ్లో గెలవటం కోసం ఇలా దొంగతనం చేస్తారా అని యువరాజ్ నిలదీస్తూ ఉంటాడు. లేదు యువరాజ్, నేను అసలు దొంగతనం చేయలేదు, ఈ పని నేను చెయ్యనే లేదు. అసలు ఈ మూట అని ధాత్రి అంటే, ఎట్టా వచ్చిందో ఎందుకు వచ్చిందో మాకు తెలుసులే అమ్మి అని వైజయంతి వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. అత్తయ్య గారు, మీరు ఆవేశంలో అరిచే ముందు ఒక్కసారి ఆ మూట తెరిచి చూస్తే మీకే తెలుస్తుంది అని ధాత్రి అంటుంది. పదమ్మి ఓపెన్ చేద్దాం అని నిషి వైజయంతి ఇద్దరు కూడా ఆ మూటని ఓపెన్ చేస్తారు. అయితే ఆ మూటలో స్వీట్లు, ముడుకులు, కారాసు అన్నీ ఉండటంతో నిషి వైజయంతి ఇద్దరు ఒకరిని ఒకరు చాలా షాకింగ్గా చూసుకుంటూ ఉంటారు. ఆదిలక్ష్మి నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇప్పటికైనా అర్థమైందా అత్తయ్య గారు, నేను ఏ తప్పు చేయలేదు, ఆ దొంగతనం చేయలేదు అని, అందులో నగలు లేవు, అర్థమవుతోందా అని ధాత్రి అంటుంది. అదేంటి, డబ్బు నగలు ఈ మూటలోనే కదా ఉండాలి అని ఆదిలక్ష్మి నోరు జారేస్తుంది. ఉండాలా? ఇందులో మీరే పెట్టినట్లు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి? నిజం చెప్పండి, ఇదంతా మీ పనేనా అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది. వదిన, నేను చెప్తాను అని ధాత్రి ఆదిలక్ష్మి బ్యాగ్ని తీసుకువచ్చి ఓపెన్ చేసి, చూడండి వదిన, ఇవిగోండి డబ్బు నగలు ఇందులో ఉన్నాయి అని ధాత్రి చూపిస్తూ ఉంటుంది. నన్ను దొంగని చేయటం కోసం పిన్ని గారు నగలు కొట్టేసి నా రూమ్లో పెట్టారు వదిన అని ధాత్రి అసలైన నగలు డబ్బుని చూపిస్తూ ఉంటుంది. ఇక కౌశికి కోపంతో మండిపడుతూ ఆదిలక్ష్మి వైపు చూస్తూ ఉంటే, ఈ అమ్మి మళ్ళీ దొరికిపోయింది, ఏంటో ఇలా జరుగుతోంది అని నిషి వైజయంతి బాధపడుతూ ఉంటే, ఆదిలక్ష్మి టెన్షన్ పడుతూ కౌశికి వైపు చూస్తూ ఉంటుంది.